అందరికీ నమస్కారం. నా పేరు సత్యం గౌడ్ గుంజమూరి. నేను మరియు వినోద్ వేముల గౌడ్ గారు ఇక్రిసాట్ సైంటిస్ట్ కలిసి ఫార్మ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థను ఏర్పరిచాము. దాని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఫార్మ్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం. నీరా దానికి సంబంధించిన ఒక 7 ప్రొడక్ట్స్ని డెవలప్ చేసాము. దాన్ని ఆ కాలక్రమేణా తెలంగాణ గవర్నమెంట్కు ఒక రోజుకు 1000 లీటర్ల చొప్పున నీరా కేఫ్ సప్లై కూడా మేమే సప్లై చేస్తున్నాం. ఇది నీరా అండి. సిపిసిఆర్ఐ వాళ్ళు డెవలప్ చేసిన చిల్లర్ బాక్స్ నుంచి కలెక్ట్ చేసిన నీరా అండి. ఇది తాటి నీరా. ఇది ఈ నీరాని 6.5 pHలో తీస్తామండి. ఇది దీన్ని మరియు బ్రిక్స్ వచ్చి 12 to 14 ఉండాలండి. తర్వాత కలెక్ట్ చేసిన నీరాని యూనిట్కి తరలిస్తాం. తరలించిన తర్వాత సిపిసిఆర్ఐ డిజైన్ చేసిన మిషనరీలో మనం ఆ నీరను పోస్తే అది 4.5 గంటల్లో 180 degreesలో వేడయి 4 hours తర్వాత నీరా నుండి ఈ ప్రొడక్ట్గా వస్తుంది. దీన్ని హనీ అంటాం. ఈ హనీ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో ఒక 4 లెవెల్లో ఫిల్టర్ చేసి దాన్ని నింపి ఈ బాటిల్లోకి నింపి తర్వాత దీన్ని 1 year ఉండేటట్టు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా. తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రోడక్ట్ వచ్చి ఇది తాటి బెల్లం. ఈ తాటి బెల్లాన్ని ఇంకొక 1 hour 45 minutes నుంచి 1 hour మధ్యలో మళ్ళీ ఉడకబెట్టిన తర్వాత అది 90 బ్రిక్స్లో ఆపి దాన్ని రొటేషన్ చేస్తూ ఈ సాలిడ్ బెల్లంలా తయారు చేస్తాం. క్యూబ్స్ లాగా తయారు చేస్తాం. దీంట్లో 2 రకాల బెల్లాలు ఉంటాయండి. ఒకటి మేలు, ఒకటి ఫిమేల్ ఉంటుందండి. మేల్ అంటే పోతుదాడు, ఫిమేల్ అంటే పరుపుదాడు. ఈ 2 చెట్లలో 2 రకాలు ఉంటాయి. మేలు, ఫిమేల్ ఉంటుందండి. దాన్ని విడివిడిగా అంటే ఏ చెట్టుకు సంబంధించిన ఆ చెట్టుకే బెల్లంగా తీస్తామండి. అంటే ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ని వేరువేరుగా చేసి అన్ని మేల్ ట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన నీరాని ఒక మిషన్లో పోసి ఆ బెల్లాన్ని అలాగే చేస్తాము. ఫిమేల్ ట్రీ నుంచి వచ్చిన నీరాని అది వేరుగా బెల్లం చేస్తాం. దాన్ని డివైడ్ చేసి మేల్ ట్రీ ఒకటి, ఫీమేల్ ట్రీగా ఒకటి మారుస్తామండి. ఇది నెక్స్ట్ వచ్చి షుగర్ తయారు చేస్తామండి. దాని తర్వాత షుగర్ తయారు చేస్తాం. తాటి పంచదార దీన్ని తయారు చేస్తాం. దీన్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ తాటి బూస్ట్ అనేది కూడా తయారు చేస్తామండి. తాటి బూస్ట్ అనేది తయారు చేస్తాం. ఇది పిల్లలకు ఉపయోగిస్తారండి. ఇది పెద్దలు అంటే కాఫీ, టీలలో ఉపయోగిస్తారు. ఈ తాటి షుగర్ని. ఈ బెల్లాన్ని అంటే నార్మల్గా అందరూ తింటారండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తింటారు. ఇది తర్వాత అదొకటే కాకుండా ఈత హనీని కూడా తయారు చేస్తామండి. ఈత హనీ తర్వాత సేమ్ అట్లే ఈత చెట్టుది కూడా సేమ్ అండి. అది ఈత చెట్టుది కూడా ఈత నీరని 6.5 pH 10 to 14 బ్రిక్స్ ఉందో సేమ్ ప్రొసీజర్లో ఇది చేసి సేమ్ అది ఎలా తయారు చేస్తామో దీన్ని కూడా అలాగే తయారు చేస్తామండి. ఏదైనా కానీ SS 304 గ్రేడు మెటీరియల్నే ఈ ప్రోడక్ట్ను తయారు చేస్తామండి. తర్వాత ఈత బెల్లాన్ని కూడా తయారు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి 7 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామండి. మా PRDI అనే సంస్థ, ఫార్మ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ద్వారా 7 ప్రొడక్ట్స్ని డెవలప్ చేశామండి. నీరని చిన్నపిల్లల కాడి నుంచి అందరూ తీసుకోవచ్చండి. ఇది ఆరోగ్యకరమైన పానీయం. ఎలాంటి కెమికల్ ఎలాంటిది ఏది కలవకుండా స్వచ్ఛమైన సహజ సిద్ధమైన తాటి నీర, ఈత నీర అండి. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది తర్వాత ఇది హనీ వచ్చి ఇది తాటి హనీ అండి. ఇది యూత్ గ్రీన్ టీలో, లెమన్ టీలో లేదా బ్రెడ్ మీద ఎక్కడెక్కడ తేనెని వాడతామో ఆ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయొచ్చండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది
తాటి బెల్లం. ఇది ప్రతి వాళ్ళకి తెలుసు తాటి బెల్లం గురించి. దీన్ని షుగర్ ఉన్నోళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, చిన్న పెద్ద అందరూ తీసుకోవచ్చు అండి. ఇది ఇది కాఫీ టీలో వాడతామండి. ఇది తాటి పంచదార, ఇది కాఫీ టీలో వాడవచ్చు మనం. బూస్ట్ చిన్నపిల్లలకు పాలల్లో వేసి తాపించవచ్చు అండి. ఇది సేమ్ ఈత హనీ కూడా సేమ్ అండి. మనం ఎక్కడెక్కడ తేనెని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అక్కడ యూజ్ చేయొచ్చు అండి. ఇది తేనెని అంటే గ్రీన్ టీ, లెమన్ టీ, తర్వాత బ్రెడ్ మీద, తర్వాత చపాతీ మీద, ఇవన్నీ దీన్ని యూజ్ చేయొచ్చు అండి. సేమ్ ఈత బెల్లం కూడా ఎక్కడ ఈత బెల్లం దొరకదండి. ఓన్లీ మన తెలంగాణలో ప్రస్తుతానికైతే ఈత బెల్లం దొరికేది ఓన్లీ వెస్ట్ బెంగాల్లో చేస్తారు, కానీ అది ఖజూర్ బెల్లం, ఖజూర్ చెట్ల నుంచి తీసిన నీరాతో చేస్తారు అది. ఇది మన ఓన్లీ తెలంగాణలో ఈత బెల్లంతో తయారు చేస్తామండి, ఈత నీరతో తయారు చేస్తాం. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కేపీహెచ్బి కాలనీలో నీరా కేఫ్ అక్కడ దొరుకుతున్నాయి. తర్వాత నెక్లెస్ రోడ్ నీరా కేఫ్లో దొరుకుతుంది. ఉప్పల్లో బీరప్పగడ్డలో దొరుకుతున్నాయి. కొత్తపేటలో దొరుకుతుంది. తర్వాత లక్డికపుల్లో దొరుకుతుంది. తర్వాత ఎమరాల్డ్ స్వీట్స్లో కొన్ని ఆర్గానిక్ స్టోర్స్లలో అడిగితే దొరుకుతుందండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. నీరా మాత్రం కొన్ని సెంటర్లో దొరుకుతుంది. ఒకటి కేపీహెచ్బిలో దొరుకుతుంది, ఒకటి ఉప్పల్లో దొరుకుతుంది, ఒకటి కొత్తపేటలో దొరుకుతుంది, ఒకటి లక్డికపుల్లో దొరుకుతుంది, మన నెక్లెస్ రోడ్లో దొరుకుతుందండి.